విజయ్ దేవరకొండ అండ్ రష్మిక 'రణబాలి' మూవీ కోసం ఆ ఫోటోకి పోజ్ ఇచ్చారు కదా! ఆ పోస్టర్ అయితే భలే ట్రెండ్ అవుతుంది. చాలామంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఇలానే పోజెస్ పెట్టేవాళ్ళు అని గుర్తు తెచ్చుకొని నాస్టాల్జిక్ ఫీల్ అవుతున్నారు. అలానే ఈ మూవీలో విలన్ రోల్ పేరు థియోడర్ హెక్టర్. ఈ క్యారెక్టర్ అయితే ఆ టైంలో సీమా ఏరియాని గవర్న్ చేసిన రిచర్డ్ టెంపుల్‌ని బేస్ చేసుకున్న క్యారెక్టర్. అలానే విజయ్ దేవరకొండ అండ్ రష్మిక క్యారెక్టర్స్ చూస్తే లైట్‌గా 'సప్తభూమి' అనే నావెల్ నుంచి ఇన్‌స్పైర్డ్ అనిపించింది. ఈ వీడియో రాయడానికి ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే, రాయలసీమ చరిత్ర గురించి మనలో చాలామందికి తెలీదు. 'రణబాలి' మూవీతో మనకు అది చూపించడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఈ వీడియో చూస్తే ఆ మూవీ ఇంకా బాగా ఎక్కుతది అందరికీ అనిపించింది. అందుకే ఇది చేశా. దిస్ వీడియో ఈస్ నాట్ ఎ స్పాయిలర్ ఫర్ దిస్ మూవీ. బట్ కాంటెక్స్ట్ యాడ్ చేస్తది అండ్ కాంప్లిమెంట్ చేస్తదనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఈ వీడియో రాయడం కోసం ఆ బుక్ చదివా. అండ్ ఆబ్వియస్‌లీ ఆ స్టోరీ మూవీలో ఉండదు. ఎందుకంటే అసలు ఆ బుక్‌లో బ్రిటిషర్సే ఉండరు. సో, స్పాయిలర్ అని భయపడకండి. కానీ రాయలసీమ కల్చర్ అయినా, అక్కడి కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ అయినా ఇవన్నీ చెప్తారు. 'రణబాలి' మూవీలో అదొక్కటే కాదు. ఇంకొక మేజర్ హిస్టారికల్ ఈవెంట్ కవర్ చేశారు. అదే ద గ్రేట్ ఫామైన్ ఆఫ్ 1876-1878. ఈ కరువు ఇండియాలో చాలా పార్ట్స్‌ని ఎఫెక్ట్ చేసింది. కానీ సౌత్ ఇండియా బాగా హెవీగా ఎఫెక్ట్ అయింది. ఇక్కడ ఎంత ఎక్కువ ఎఫెక్ట్ అయిన ప్రాంతాలంటే అవి హైదరాబాద్ అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీసే. ఈ ఒక్క కరువు వల్ల ఆల్మోస్ట్ 80,00,000 మంది చనిపోయారని అంటారు. కానీ అసలు ఇంత కరువు ఎందుకొచ్చింది? ఈ టైంలో రాయలసీమ ప్రాంతం ఎందుకు అంత గట్టి దెబ్బ పడింది? ఇలాంటి పరిస్థితిని బ్రిటిష్ వాళ్ళు ఇంకా ఎంత వర్స్ చేశారు? 'రణబాలి' మూవీలో ఈవెంట్స్ ఎంత కవర్ చేస్తున్నారు? ఈ క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ తెలియాలంటే ఫస్ట్ అసలు రాయలసీమ చరిత్ర తెలియాలి. అక్కడ పరిస్థితులు తెలియాలి. అసలు రాయలసీమ కాక ముందు ఎలా ఉండేదో తెలియాలి. ఎంతో సుభిక్షంగా ఉన్న ఈ భూమి, సప్తభూమి ఎలా అయిందో ఆ కథ తెలియాలి. డిస్క్లైమర్: ఈ వీడియో నేను రాసినంత మోస్ట్‌లీ కొన్ని రాయలసీమ కల్చర్‌ని చూపించిన పుస్తకాలు, అలానే గూగుల్ వెబ్ నుంచి రీసెర్చ్ చేసి, మళ్ళా తప్పు చెప్తదేమో అని డబుల్ సోర్స్‌తో వెరిఫై చేసి పెట్టిన ఈవెంట్సే. ఇంత చేసినా ఏమైనా మిస్టేక్స్ వచ్చుండొచ్చు. సో, ఇందులో ఏమైనా తప్పులుంటే ప్లీజ్ పాయింట్ ఔట్ ఇన్ ద కామెంట్స్. పార్ట్ 1: రేనాడు. రాయలసీమ అనే పేరు ఫార్మల్‌గా ప్రాంతానికి పెట్టింది 1928లో. అంతకుముందు వాటిని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అనేవాళ్ళు. ఎందుకు సీడెడ్ అనేవాళ్ళు తర్వాత చెప్తా. కానీ దానికన్నా ముందు ఈ సీమ ప్రాంతంని రేనాడు అనేవాళ్ళు. రేనాటి చోళరాజుల పరిపాలిత కేంద్రంలా ఉండేది ఈ సీమ ప్రాంతం. ఈ రేనాటి చోళులు 5th సెంచరీ నుంచి అరౌండ్ 12th సెంచరీ దాకా పాలించారు. ఆల్సో ఫన్ ఫ్యాక్ట్: తెలుగు లాంగ్వేజ్‌లో రాతి మీద చెక్కబడిన మొదటి శిలాశాసనాలు రాయలసీమ నుంచి వచ్చాయని మీకు తెలుసా? గూగుల్‌లో కొంచెం రీసెర్చ్ చేస్తే తెలిసిందేంటంటే, కడపలో కలమల్ల అనే ఏరియాలో ఉన్న ఇన్‌స్క్రిప్షన్, అలానే ఎర్రగుడిపాడు ఇన్‌స్క్రిప్షన్, ఈ 2 వన్ ఆఫ్ ద ఎర్లియెస్ట్ ఇన్‌స్క్రిప్షన్స్ రిటెన్ ఇన్ తెలుగు. ఈ 2 కడపలోనే ఉన్నాయి. అండ్ ఈ 2 చేసింది కూడా రేనాటి చోళ రాజులే. అప్పట్లో రాజులు ఇలా శాసనాలు రాయాలి అంటే అయితే సాంస్క్రిట్ యూజ్ చేసేవాళ్ళు, లేదా ప్రాకృత్ ఆర్ బ్రహ్మి యూజ్ చేసేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం ఈ రేనాటి చోళ రాజులు తెలుగులో రాయడం స్టార్ట్ చేశారు. ఈ రేనాటి చోళులు మోస్ట్‌లీ సామంత రాజుల్లానే ఉండేవాళ్ళు. ఫస్ట్ పల్లవాస్‌కి, ఆ తర్వాత మెల్లిగా తంజావూరు చోళుల్లో కలిసిపోయారు. అప్పట్లో రాయలసీమ ప్రాంతం 20th సెంచరీ దాకా కరువు కాటకాలతో ఉండేది కాదు. పెన్నా నది, అలానే ఆ నది ట్రిబ్యూటరీస్ అయిన కుందేరు లాంటి నదులు ఆల్మోస్ట్ ఇయర్ మొత్తం ఎండిపోకుండా రన్ అయ్యేవి. అలానే నల్లమల్ల అడవి కూడా ఇంకా దట్టంగా ఉండేది. సో, ఫారెస్ట్ వల్ల అండర్ గ్రౌండ్ వాటర్ ఎక్కువ స్టోర్ అయి ఉండేది. కానీ రాయలసీమ పీక్ ఇంకా చూడలేదు. ఆ పీక్ వచ్చింది విజయనగర సామ్రాజ్యం వచ్చిన తర్వాతే. 1336లో ఎస్టాబ్లిష్ అయిన విజయనగర ఎంపైర్ ఆల్మోస్ట్ 300 ఏళ్ల దాకా పరిపాలించింది. ఈ టైంలోనే రాయలసీమ రీజియన్ చాలా ఫర్టైల్ అండ్ చాలా రిచ్ ఉండేది. అసలు రాయలసీమ వైభవం ఎలా ఉండేదంటే, మీలో చాలామంది ఇది వినే ఉంటారు కదా! కృష్ణదేవరాయ పాలనప్పుడు రాయలసీమలో వీధుల్లో రాసులు పోసి అమ్మేవాళ్ళంట అని చెప్పి. అది నిజమే. అప్పట్లో రాయల ఆస్థానం చూడడానికి వచ్చిన పోర్చుగీస్ ఎక్స్‌ప్లోరర్ డొమింగో పేస్ కూడా తన బుక్స్‌లో ఇలాంటి డిస్క్రిప్షన్సే రాసుకున్నాడు. ఇక్కడ ప్రజలు ఎంత రిచ్ అంటే అసలు దొంగతనం అనే భయమే లేకుండా అలా రోడ్స్ మీద రత్నాలు పోసి అమ్మేసేవాళ్ళు అని అంటాడు. దీనికి మెయిన్ రీజన్ ఉంది. రాయలసీమ ఏరియాలో డైమండ్ మైన్స్ ఉండేవి. అనంతపూర్‌లో వజ్రకరూర్ ఏరియా, కొల్లూరు మైన్స్ అప్పట్లో వరల్డ్స్ లార్జెస్ట్ డైమండ్ మైన్స్. అసలు తవ్వి తీసుకునేదాకా కూడా అక్కర్లేదు. వరదొచ్చినప్పుడు నదితో పాటు డైమండ్స్ అండ్ అదర్ జెమ్స్ కూడా కొట్టుకొచ్చేవంట. అంత ఈజీగా దొరికేసేవి ఇక్కడ. రాయల సభలో అష్టదిగ్గజాలు అని ఉండేవాళ్ళు కదా! వాళ్ళల్లో అల్లసాని పెద్దను కూడా రాయలసీమని బ్యూటిఫుల్‌గా డిస్క్రైబ్ చేశారు. పంచధారల పనిపట్టు పాలుతేరు. పంచధారలు అంటే 5 రివర్స్ ఆర్ 5 స్ట్రీమ్స్. ఈ ఏరియాలో 5 రివర్స్ నుంచి వచ్చిన వాటర్ మిల్క్ అంత బావుంటది అని వర్ణించారు. అలానే ఇక్కడ స్టోన్ ఇన్‌స్క్రిప్షన్స్‌లో కూడా రాయలసీమ ఏరియాని వసుంధర వల్లభ అని వర్ణించారు. అంటే భూదేవికి చాలా ఇష్టమైన ప్రాంతం అని. శ్రీనాథ కవి అయితే వజ్రాల సీమ అని డిస్క్రైబ్ చేశారు. రాయలసీమ ఇంత ఫర్టైల్ ఉండడానికి ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఉంది.
విజయనగర రాజులు ఉన్నప్పుడు ఇరిగేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కట్టించారు అండ్ మెయింటైన్ చేశారు. ఇది ఎంత అడ్వాన్స్‌డ్ అంటే ఇది మొత్తం 3 స్టేజెస్‌లో చేశారు. స్టేజ్ 1 రాయలసీమ రీజియన్‌లో రెగ్యులర్‌గా వానలు పడవని గుర్తించారు. అందుకే వీళ్ళు సింగిల్ డ్యామ్స్ కట్టడం కన్నా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యున్న చెరువులు కట్టించారు. ఫస్ట్ ఎత్తైన ప్రాంతంలో ఒక చెరువు కడతారు. తర్వాత కిందకి దిగుతూ దిగుతూ వేరే చెరువులు కడతారు. ఈ అన్ని చెరువులు ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. అందుకే వానలు పడినప్పుడు పైన చెరువులో నీళ్లు నిండగానే ఆటోమేటిక్‌గా కింద చెరువులన్నీ నిండిపోయేవి. దీన్నే క్యాస్కేడింగ్ ట్యాంక్ సిస్టమ్ అని కూడా అంటారిప్పుడు. స్టేజ్ 2 చెరువులు మాత్రమే ఉంటే సరిపోదని చాలా ఆనకట్టలు, కాలువలు కట్టారు. అప్పట్లోనే ఈ చెక్ డ్యామ్స్ అండ్ ఆక్విడక్ట్స్ కట్టేశారు. జస్ట్ గ్రావిటీని యూజ్ చేసి వాటర్ ఫ్లోని డైరెక్ట్ చేసి ఒక కాంప్లెక్స్ ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్ క్రియేట్ చేశారు. స్టేజ్ 3 ఫైనల్‌గా చెరువు కట్టలు అలానే తూములు కట్టారు. ఇంత లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ కాబట్టి రాయలసీమ ఏరియా అప్పట్లో అంత ఫర్టైల్ ఉండేది. రాయలవారి సీమ రతనాల సీమలా ఉండేది. కానీ అప్పుడే 1565లో తల్లికోట యుద్ధం జరిగింది. 5 సుల్తాన్ల ఆర్మీలు ఒకవైపు, ఒక్క విజయనగర ఆర్మీ ఒక్కటే ఒకవైపు. కానీ అప్పటి విజయనగర రాజు అయిన రామరాయ ఈ యుద్ధంలో ఓడిపోయారు. విజయనగర సామ్రాజ్యం పతనమైంది. చాలా చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. రాయలసీమలో పాలెగాళ్ళ పవర్ పెరిగింది. పార్ట్ 2 సెప్తభూమి ద కర్స్డ్ ల్యాండ్. సెప్త అంటే శాపం అని అర్థం. ఇలా శపించబడిన భూమిలా మారింది కాబట్టే సెప్తభూమి అని అంటారు. విజయనగర పతనం తర్వాత ఇలా లోకల్‌గా చిన్న చిన్న రాజ్యాలు చేసుకుంటున్న పాలెగాళ్ళు మెల్లిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ రణం వెనక కూడా ఒక పెద్ద కారణమే ఉంది. విజయనగర ఎంపైర్ ఎండ్ అయిపోయాక చాలా రాజ్యాలుగా విడిపోయింది అన్నా కదా! వీటిల్లో పెద్ద ముక్కలు నవాబులు తీసేసుకున్నారు. గోల్కొండ నవాబ్, మైసూర్ నవాబ్, బీజాపూర్ సుల్తాన్ లాంటి రూలర్స్ ఇక్కడున్న వజ్రాల గనులు ఆక్రమించేసుకున్నారు. పాలెగాళ్ళేమో లోకల్ ఊర్లలో ఉంటూ కోటలు ఆక్రమించుకొని ఆ చుట్టుపక్కల గ్రామాలను పాలించుకుంటూ ఉన్నారు. గుత్తికోట, పెనుగొండ కోట, కొండారెడ్డి, గండికోట ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోట వాళ్ళ స్థావరంగా ఏర్పాటు చేసుకొని ఆ చుట్టుపక్కల గ్రామాలు పాలించారు. ఈ పాలెగాళ్ళకి నవాబులకి ఒక డీల్ ఉంది. నవాబులకి ట్యాక్స్ కడితే వీళ్ళు లోకల్‌గా రూల్ చేసుకోవచ్చు. కానీ ఆ ట్యాక్స్‌లు కడతం కోసం వీళ్ళకున్నవి రెండే దారులు. ఒకటి వాళ్ళ ప్రజల మీద ట్యాక్స్ ఏయడం. ఇది కొంతవరకే పనిచేస్తది. ప్రజల దగ్గర డబ్బులుంటే కడతారు. కానీ వానలు లేక కరువొచ్చినప్పుడు ఎలా కడతారు? ఇలాంటప్పుడే ఈ పాలెగాళ్ళు వేరే రాజ్యంలో ఉన్న ఊర్లను కొల్లగొట్టేవాళ్ళు. అక్కడున్న సంపద దోచుకొని వచ్చేవాళ్ళు. ఇలా కొన్ని డెకేడ్స్ పాటు రాయలసీమ మొత్తం రక్తసిక్తమైంది. ఇన్‌ఫాక్ట్ ఆ తర్వాత రాయలసీమ ఫ్యాక్షనిజంకి పునాది ఇక్కడే పడింది అని చెప్పొచ్చు. ఈ పాలెగాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి దోచుకోవడం, రివెంజ్ కోసం వెయిట్ చేస్తూ అవతల పార్టీ కూడా వీళ్ళ మీద పడడం ఇలా మొత్తం ఒక ఫ్యామిలీ గొడవలా మారిపోయింది. ఈ పాలెగాళ్ళు మెయిన్‌గా ఎయిదర్ హైదరాబాద్ నవాబుకి గానీ ఆర్ మైసూరు టిప్పు సుల్తాన్‌కి గానీ ట్యాక్స్ కట్టేవాళ్ళు. ఈ సుంకాల కోసం ప్రజల్ని దోచుకోవడం బాగా ఎక్కువైంది. ఊర్లలో ఎప్పుడు ఏదో ఒక అలజడి. అప్పటిదాకా సస్యశ్యామలంగా ఉన్న రాయలసీమలో రక్తం పారడం మొదలైంది. సరే విజయనగర ఎంపైర్ లేదు. కానీ వాళ్ళు కట్టిన చెరువులు, ఆనకట్టలు, కాలువలు ఉన్నాయి కదా! వాటి వల్ల అగ్రికల్చర్ అనేది స్టేబుల్‌గానే ఉంటది కదా! నో. అవన్నీ వర్క్ అవ్వాలంటే వాటికి కాన్స్టెంట్‌గా మెయింటెనెన్స్ ఉండాలి. అప్పట్లో ఎంపైర్ మొత్తం ఒక్కళ్ళే కాబట్టి టాప్ టు బాటమ్ ప్రతీదీ నీట్‌గా మెయింటైన్ చేశారు. కానీ పాలెగాళ్ళొచ్చాక ఎవరి చెరువు మీద వాళ్ళు ఫోకస్ పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. అప్పటిదాకా ఇంటర్ కనెక్టెడ్ ఉన్న చెరువుల మధ్యలో డిస్కనెక్ట్ వచ్చేసింది. రాయలసీమలో వాటర్ అనేది చాలా విలువైన రిసోర్స్. ఆ వాటర్ కోసం చాలా గొడవలవ్వడం స్టార్ట్ అయ్యాయి. చివరికి ఇది ఎంత దాకా వెళ్ళిందంటే వేరే ఊరి చెరువు కట్టలు తెంచేసి వాళ్ళ వాటర్ అంతా వేస్ట్ చేసేదాకా వెళ్ళింది. ఇలా 2 రాజుల ఫ్యామిలీస్ మధ్య గొడవల వల్ల, అలానే నవాబులు వేసిన ట్యాక్స్‌ల వల్ల సాధారణ ప్రజలు చాలా ఇబ్బందులు పడడం స్టార్ట్ చేశారు. రతనాల సీమ కాస్త రక్తపు సీమలా మారింది. ఈ పాలెగాళ్ళ మధ్య యుద్ధాలు ఎంత బ్రూటల్‌గా ఉండేవంటే రాత్రికి రాత్రి ఊర్లు మొత్తం మాసక్కర్ చేసేసేవాళ్ళు. డబ్బులు, ధాన్యం దొంగిలించేవాళ్ళు. ఇంకా ఇవి కాక ఆడవాళ్ళ మీద జరిగిన దారుణాలు అన్నీ ఇన్ని కాదు. ఈ యుద్ధాలకి, దోపిడీలకి సీమ ప్రాంతం మొత్తం అట్టుడికిపోయింది. ఇది కాక ఇంకొక డేంజర్ ఏంటంటే నల్లమల్ల ఫారెస్ట్‌లో ఉండే దగ్గులు. అదే ఇంగ్లీష్‌లో ఇప్పుడు స్టైల్‌గా థగ్స్ అంటాం కదా! వాళ్ళే. ఆ థగ్ అనే వర్డ్ ఈ దగ్గుల నుంచే వచ్చింది. ధాన్యం ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నప్పుడు ఆర్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ దగ్గులు వాళ్ళని అటాక్ చేసి ఆ ఫుడ్ అండ్ మనీ దొంగతనం చేసేవాళ్ళు. అలా దొంగిలించిన వాటితో అడవుల్లో ఎక్కడో లోపల బతికేవాళ్ళు. ఒరిజినల్ థగ్ లైఫ్ ఇలా ఉండేది. అలా మైండ్స్ మొత్తం నవాబుల కంట్రోల్‌లోకి వెళ్ళిపోయాయి. ఫుడ్ మొత్తం లోకల్ పాలెగాళ్ళ కంట్రోల్‌లోకి వెళ్ళిపోయింది. అలా చాలా మంది ఇళ్లలో పేదరికం రావడం మొదలైంది. పోనీ పంటలు పండేదానికి నీళ్లుంటాయా అంటే ఇరిగేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మెయింటెనెన్స్ లేక డ్యామేజ్ అయిపోయింది. ఇలాంటి సమయంలో కరువొస్తే ఇంకంతే. పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే ఊరొదిలేసి వలసెళ్ళిపోయేవాళ్ళు. తిండి దొరక్క అడవిలో వేటకి వెళ్ళి అవి తినేవాళ్ళు. కానీ కరువు అనేది వస్తే అది 2 ఇయర్స్ ఉండొచ్చు, 3 ఇయర్స్ ఉండొచ్చు.
సో, అడవిలో యానిమల్స్ నంబర్ గూడా ఎక్కువ వేట వల్ల తగ్గిపోయేది. ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చివరికి ఎలకలను గూడా పట్టుకొని తినేవాళ్ళు. తిండి కోసం, డబ్బుల కోసం పేరెంట్స్‌కి ఇద్దరు కిడ్స్ ఉంటే వాళ్ళలో ఒకళ్ళని అమ్మేసేవాళ్ళు. అదే కూతురుంటే ఆ సిట్యుయేషన్ ఇంకా దారుణం. కరెక్ట్‌గా ఇక్కడే దేవదాసి సిస్టమ్‌ని ఒక లూప్ హోల్‌లా వాడడం మొదలెట్టారు పాలెగాళ్ళు. దేవదాసీలంటే ఐడియా ఉంది కదా! గుడిలో దేవుడికి దాసీలా ఉండి దైవ సేవలో ఉండాలి. అలానే మ్యూజిక్ అండ్ డాన్సెస్‌తో ఆ టెంపుల్‌లోనే ఒక కల్చరల్ పార్క్‌లా ఉంటారు. కానీ ఇది ఆన్ పేపర్ మాత్రమే. పైకి ఇదే జరుగుతున్నా లోపల దీనికన్నా దారుణాలు చాలా జరిగేవి. ఈ దేవదాసీలని చాలామందిని అక్కడ అగ్రవర్ణాల వాళ్ళు అబ్యూజ్ చేసేవాళ్ళు. కొంతమంది వాళ్ళ కూతుర్లని దానం ఇచ్చేసేవాళ్ళు దేవదాసీలాగా. ఎందుకు అంటే పుణ్యం వస్తదని. కానీ కూతురు లేనోళ్ళు ఏం చేస్తారు? అందుకే అమ్మాయిల్ని కొని గుడికి దానం ఇచ్చేవాళ్ళు. అలా కరువుతో, ఆకలికి ఏం చేయాలో తెలియని తల్లిదండ్రులు వాళ్ళ ఆడపిల్లల్ని దేవదాసీలుగా అమ్మేసేవాళ్ళు. కనీసం అక్కడైనా వీళ్ళకి తిండి దొరుకుతది గదా అని. పాలెగాళ్ళు లిటరల్లీ మన మూవీలో విలన్స్ లానే చేసేవాళ్ళు. ఊర్ల మీద పడి దోచుకోవడం, నరుక్కోవడం, చంపుకోవడం, ఆడోళ్ళు దొరికితే చెరచడం. అందరూ కాకపోవచ్చు గానీ, చాలామంది పాలెగాళ్ళైతే ఇలానే ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ దగ్గర జరిగే దారుణాలున్నా గూడా, ఆకలి అన్నిటికంటే పెద్ద దారుణమైంది. దాని నుంచి తప్పించుకోవాలంటే శరీరంతో పాటు మనస్సాక్షిని గూడా అమ్ముకోవాల్సిన పరిస్థితొచ్చింది. ఈ దేవదాసీల్లో కొంతమంది లోకల్ పాలెగాళ్ళకి ఉంపుడు గత్తెల్లా గూడా ఉండేవాళ్ళు. ఇలా మిస్ట్రెస్ స్టేటస్‌లో ఉండేవాళ్ళ సిట్యుయేషన్ బెటర్ ఏం గాదు గానీ, అట్‌లీస్ట్ మనీ వైస్ వాళ్ళు రిచ్ ఉండేవాళ్ళు. ఇలా హైయర్ లెవెల్ దేవదాసీలైన కొంతమంది చుట్టుపక్కన విలేజెస్‌లో చెరువులు తవ్వించడం, సత్రాలు కట్టించడం ఇలాంటి చారిటబుల్ పనులు గూడా చేసేవాళ్ళు. ఇలా రాయలసీమ సోషల్ ఫ్యాబ్రిక్ అండ్ సొసైటల్ స్ట్రక్చర్‌లో గూడా చాలా డ్యామేజ్ అయితే వచ్చింది. మొత్తం ప్రతి దిశలో గూడా పరిస్థితి దిగ్భ్రాంతంగా ఉంది. సస్యశ్యామలమైన భూమి సప్తభూమిలా మారింది. 1565లో విజయనగర ఎంపైర్ ఎండ్ అవ్వడం అనేది ఒక సింగిల్ ఈవెంట్ కాదు. ఆ నెక్స్ట్ ఇయరే పాలెగాళ్ళు వచ్చేయలేదు గూడా. పవర్ స్ట్రగుల్ ఇంకా నడిచింది. విజయనగర లాస్ట్ మిగిలిన రూలర్ అయిన తిరుమల రాయ అరవీడు డైనాస్టీని స్థాపించారు. హంపి ఎలానో డిస్ట్రాయ్ అయిపోయింది కాబట్టి పెనుగొండని క్యాపిటల్‌గా చేసుకొని పాలించడం స్టార్ట్ చేశారు. కానీ వీళ్ళు కూడా స్టేబుల్‌గా ఉండలేకపోయారు. మదురై రాజులు, తంజావూరు రాజులు ఎప్పుడు వీళ్ళతో యుద్ధానికి వస్తూనే ఉండేవాళ్ళు. ఫైనల్లీ వెల్లూరు అనే ఒక్క ప్లేస్‌కే లిమిట్ అయిపోయారు. 1664లో గోల్కొండ అండ్ బీజాపూర్ ఆర్మీస్ కలిసి అటాక్ చేసి అక్కడ కూడా ఓడించారు. అలా ఫైనల్లీ ఈ డైనాసిటీ అనేది ఎండ్ అయింది. ఇలా ఆల్మోస్ట్ 100 ఇయర్స్ పాటు ఇన్‌స్టెబిలిటీ ఉంది. కానీ ఇది ఇంకో 100 ఇయర్స్ వెళ్తది అని ఎవరు ఊహించలేదు అనుకుంటా. 1650స్‌లో అరవీడు డైనాసిటీ ఎండ్ అయ్యాక రాయలసీమ మొత్తం 70-80 ముక్కలైంది. ఒక్కో ముక్క ఒక్కో పాలెగాడు రూల్ చేసేవాడు. ఇక్కడ పాలెగాళ్ళ అథారిటీ బాగా పెరిగింది. ఇదే టైంలో ఈ పాలెగాళ్ళ పైన అథారిటీగా ఉన్న ముస్లిం లీడర్స్‌కి జనాలు ఎలా పోయినా పర్లేదు. ఆళ్ళ మనీ, డైమండ్స్ ఆళ్ళకొస్తే చాలు. గండికోటని గోల్కొండ జనరల్ వశం చేసుకోవడం. అలానే కడప అండ్ కర్నూలు రీజియన్స్ ఒక్కొక్క దానికి ఒక్కో నవాబుని అపాయింట్ చేయడంతో ఈ పాలెగాళ్ళు వాళ్ళ ట్యాక్స్‌లన్నీ ఆ నవాబులకే కట్టాల్సొచ్చింది. కానీ ఇక్కడితో రాయలసీమ ప్లండరింగ్ ఆగలేదు. ఔరంగజేబ్ దృష్టి సౌత్ సుల్తాన్‌ల మీద పడింది. 1687 తర్వాత నుంచి ఔరంగజేబ్ ఫోకస్ ఇక్కడ పెట్టాడు. తన ఆర్మీస్ పంపించి ఇక్కడ సుల్తాన్‌లను ఓడించాడు. అలానే గుత్తి ఫోర్ట్‌ని దోచుకున్నాడు. ఆల్రెడీ ఉన్న నవాబులు సైడ్ మార్చేసి ఔరంగజేబ్‌కి షిఫ్ట్ అయిపోయారు. ఔరంగజేబ్ టైంలో ముఘల్స్ జప్తీ సిస్టమ్ అనే టాక్స్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఇదివరకైతే పండిన పంటలో ఒక భాగం తీసుకునేవాళ్ళు. కానీ ఈ జప్తీ సిస్టమ్ కింద ఫిక్స్డ్ క్యాష్ పేమెంట్ ఇవ్వాలి అని పెట్టేశారు. కానీ ఈ ఏరియాలో రెయిన్స్ పడవు. క్రాప్స్ పండవు. కానీ క్యాష్ మాత్రం కట్టాల్సొచ్చేది. సో ఫార్మర్స్ ఏమో అప్పులు చేసేవాళ్ళు. అలా ఒక టాక్సిక్ సైకిల్ స్టార్ట్ అయింది. అప్పుల ఊబిలో ఇరుక్కుపోవడం స్టార్ట్ అయింది. 1670స్‌లో మరాఠా ఎంపైర్ తన ఎర్లీ స్టేజెస్‌లో ఉంది. ముఘల్స్‌కి అగైనెస్ట్‌గా వాళ్ళ యుద్ధానికి ఫండ్స్ కావాలి. ఈ సౌత్ ఏరియాస్ చాలా ఇండైరెక్ట్‌గా ముఘల్స్ కంట్రోల్‌లో ఉన్నాయి. సో మరాఠా ఆర్మీస్ రైడ్లు చేసేవాళ్ళు. వాళ్ళ టాక్టిక్ సింపుల్. లైట్నింగ్ ఫాస్ట్ ఆర్మీతో వచ్చేసి ఫాస్ట్‌గా దోచేసుకొని అసలు ఏమైందో రియలైజ్ అయ్యేలోపు అక్కడి నుంచి వెళ్ళిపోవడం. అలా సౌత్‌లో మైసూర్ ఏరియాస్‌తో ఎక్కువ యుద్ధం జరిగింది. అప్పట్లో టిప్పు సుల్తాన్ ఫాదర్ అయిన హైదర్ అలీకి, మరాఠా ఎంపైర్‌కి ఇలా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఆ టైంలో నవాబ్స్ కంట్రోల్‌లో ఉన్న రాయలసీమలో కూడా మరాఠాస్ రైడ్ చేసి కొల్లగొట్టేవాళ్ళు. ఎస్పెషల్లీ మరాఠా ఆర్మీలో ఉన్న ఒక సబ్ డివిజన్ అయిన పిండారీలు ఇవి క్యారీ ఔట్ చేసేవాళ్ళు. వీళ్ళు కూడా థగ్స్ లాంటి వాళ్ళే. చాలా బ్రూటల్ ఉంటారు. ఈ మరాఠా రైడ్స్ నుంచి తప్పించుకోవాలంటే మరాఠాస్‌కి ట్యాక్స్ కట్టాలి. దీన్నే చౌత్ అంటారు. ఈ చౌత్ కూడా ప్రజల నుంచే కలెక్ట్ చేసుకోవాలి లోకల్ పాలెగాళ్ళు. అలా ముఘల్ ట్యాక్స్, మరాఠా ట్యాక్స్‌తో డబుల్ టాక్సేషన్ అయింది. 1720స్‌లో ముఘల్ ఎంపైర్ పతనం అయ్యాక గోల్కొండ నిజాం ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసేసుకున్నాడు ముఘల్ ఎంపైర్ నుంచి.
సో హైదరాబాద్ అండ్ అరౌండ్ ఏరియాసే కాకుండా కర్ణాటకలో కొన్ని పార్ట్స్, మహారాష్ట్రలో కొన్ని పార్ట్స్, అలానే ఫైనల్‌గా రాయలసీమ ఏరియాస్ దాకా నిజాం రూల్ ఉండేది. పేరుకుండేది గానీ మోస్ట్‌లీ పైకం వసూలు చేసుకోవడం వరకే ఉండేది. రోజు జరిగే పాలన విషయంలో నిజాం కంట్రోల్ ఎక్కువ ఉండేది కాదు. అందుకే పాలెగాళ్ళ బ్రుటాలిటీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. 1760s టైంకి రాయలసీమ ఏరియాలో చాలా అడవుల్ని కొట్టడం స్టార్ట్ చేశారు. ఆర్మీస్ ట్రావెలింగ్ కోసమని, ఫైర్‌వుడ్ కోసమని, కొత్త దారుల క్రియేషన్ కోసమని చాలా డీఫారెస్ట్రేషన్ జరిగేది. రెయిన్స్ ఎలానో లేవు. కనీసం చెట్లుంటే గ్రౌండ్ వాటర్ అయినా ఉండేవి. అవి లేకపోవడంతో మెల్లిగా సాయిల్ స్ట్రక్చర్ కూడా మారడం మొదలైంది. అప్పటిదాకా ఉన్న చాలా భూములు బీడు భూములుగా మారడం మొదలయ్యాయి. ఈ సిచ్యువేషన్‌లో దళిత్ అండ్ బహుజన్ కమ్యూనిటీస్‌కి గట్టి దెబ్బ తగిలింది. అసలే పేదోళ్ళు. కట్టాల్సిన ట్యాక్సులు చాలా ఎక్కువ. అప్పులు చేసి అవి కట్టలేక చివరికి ఆల్మోస్ట్ ఒక బానిసల్లాగా ట్రీట్ చేశారు ఈ కమ్యూనిటీస్‌ని. వెట్టి చాకిరీ చేయించుకునేవాళ్ళు. చాలా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూపించేవాళ్ళు. పనిష్మెంట్స్ ఎలా ఉండే అంటే ఊర్లోంచి బహిష్కరించడం, చేతులు కాళ్ళు తీసేయడం, ఉన్న కొంచెం భూమి లాగేసుకోవడం, ఇంకా ఎదురు తిరిగితే చంపేయడం చేసేవాళ్ళు. అదే పాలెగాళ్ళు ఈ అణగదొక్కబడిన వర్గాల ఆడాళ్ళ మీద కూడా దౌర్జన్యాలు చేసేవాళ్ళు. ఇలా బ్రిటిషర్స్ రాకముందే ఈ ఏరియా మొత్తం సిస్టమాటిక్‌గా బొట్టు బొట్టు ఎండగట్టి అందరూ కలిసి పీల్చి పిప్పి చేశారు. ఒకప్పటి గ్లోరీ పక్కన పెట్టండి, అసలు బతికితే చాలు దేవుడా అనే స్టేజ్‌కి తీసుకొచ్చారు ప్రజల్ని. కానీ వీళ్ళు చూడాల్సిన దారుణాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇలా పెనం మీద లిటరల్లీ అండ్ ఫిగరేటివ్‌లీ మాడిపోతున్న రాయలసీమ ప్రజలకి తర్వాత పొయ్యిలో పడాల్సొచ్చింది. ఎందుకంటే అప్పుడే బ్రిటిష్ వాళ్ళు పవర్‌లోకి రావడం మొదలైంది. పార్ట్ 3 ద అరైవల్ ఆఫ్ ద బ్రిటిష్. లేట్ 1700స్‌లో ఆంగ్లో మైసూర్ వార్స్ జరిగాయి. ఇవి మొత్తం 4 యుద్ధాలు జరిగాయి. కింగ్డమ్ ఆఫ్ మైసూర్‌కి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగిన వార్స్ ఇవి. 1760స్‌లో ఒకటి, 80స్‌లో ఒకటి, అలాగే 90స్‌లో 2 యుద్ధాలు జరిగాయి. ఫైనల్‌గా 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1798-99లో జరిగింది. ఈ వార్‌లో టిప్పు సుల్తాన్ చనిపోయాడు. అలా మైసూర్ కింగ్డమ్ బ్రిటిషర్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. టిప్పు రాకముందు రూల్ చేసిన వడయార్ ఫ్యామిలీని పప్పెట్ రూలర్స్ లాగా పెట్టేసి బ్రిటిషర్స్ వెళ్ళిపోయారు. ఈ వార్స్ దెబ్బతో సౌత్‌లో పవర్ కన్సాలిడేషన్ అయిపోయింది బ్రిటిషర్స్‌కి, ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఈ యుద్ధాల్లో బ్రిటిష్ కంపెనీకి హెల్ప్ చేసినందుకు గాను రివార్డ్ లాగా నైజాంకి రాయలసీమ డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు. కానీ ఇక్కడే బ్రిటిష్ వాళ్ళ డెట్ ట్రాప్ పాలసీ బయటపడింది. నిజాం దగ్గర ఈ డిస్ట్రిక్ట్స్ జస్ట్ 1 ఇయర్ మాత్రమే ఉన్నాయి. కారణం హైదరాబాద్లో నిజాం చుట్టూ ఎనిమీసే. సో అక్కడ ఎప్పుడూ ఒక బ్రిటిష్ ఆర్మీ సెక్యూరిటీగా ఉండాలని వాళ్ళని పెట్టుకున్నాడు. కానీ అలా బ్రిటిష్ వాళ్ళకి ప్రొటెక్షన్ ఫీ కట్టాల్సి వచ్చింది. అది మాత్రమే కాక ఈ పర్మనెంట్ ఆర్మీ మెయింటెనెన్స్ ఫీ మొత్తం నిజామే కట్టాల్సి వచ్చింది. ఇలా నిజాం బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాల్సిన అప్పు చాలా అయిపోయింది. బ్రిటిష్ వాళ్ళైతే ఒక్కటే అన్నారు, ఇఫ్ యూ కాంట్ పే అస్ ఇన్ గోల్డ్, పే అస్ ఇన్ ల్యాండ్. అలా నిజాం నవాబ్ 1800 ఇయర్లో జస్ట్ 1 ఇయర్ క్రితమే తనకు వచ్చిన రాయలసీమ డిస్ట్రిక్ట్స్ని బ్రిటిష్ వాళ్ళకి ఫర్ ఎవర్ సీడ్ చేస్తాడు. సీడ్ చేయడం అంటే ఇచ్చేయడం. అందుకే ఇవి సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అయ్యాయి. దీనివల్ల ఒక యాంగిల్లో లోకల్స్కి మంచి జరిగింది. అప్పటిదాకా పాలెగాళ్ళ అకృత్యాలకి ఎఫెక్ట్ అయిన జనాలకి ఒక రిలీఫ్ అయితే వచ్చింది. పాలెగాళ్ళు ట్యాక్స్ డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదు అనే రీజన్తో బ్రిటిష్ వాళ్ళు మొత్తం అందరినీ తొక్కేశారు. అలా ఫైనల్లీ పాలెగాళ్ళ బ్లడీ రూల్కి అడ్డుపడింది. కానీ అక్కడ ప్రజలకి ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. 1800లో బ్రిటిష్ వాళ్ళు పాలెగాళ్ళని పీకేశాక కలెక్టర్ వ్యవస్థ తీసుకొచ్చారు. ఇదే టైంలో కంపెనీ వాళ్ళు సర్ థామస్ మన్రో అనే అతన్ని డిస్ట్రిక్ట్స్కి ఇన్ఛార్జ్లా పంపించారు. ఈయనకి ఇచ్చిన గోల్ అంతా ఒక్కటే, ఈ ఏరియాని ఒక ప్రాఫిట్ మేకింగ్ మెషిన్ లాగా మార్చేయాలి అని. హీ డిడ్ ఎగ్జాక్ట్లీ దట్. థామస్ మన్రో తీసుకొచ్చిన ఫస్ట్ చేంజ్ రైట్ వారీ సిస్టమ్ ఆఫ్ టాక్సేషన్. ఇది వరకు కింగ్కి రైతుకి మధ్య మిడిల్ మ్యాన్ ఉండేవాళ్ళు. ఒకవేళ పంట పండకపోతే కింగ్ తన షేర్ కొంచెం తగ్గించి తీసుకునేవాళ్ళు. ఇలా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండేది. కానీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర అలా కాదు. ఈ రైట్ వారీ సిస్టమ్ ప్రకారం గవర్నమెంట్ డైరెక్ట్గా ఫార్మర్తో డీల్ చేస్తుంది. ఫార్మరే డైరెక్ట్గా తన క్రాప్ ట్యాక్స్ పే చేయాలి. రాయలసీమ ఏరియా మొత్తం ఫస్ట్ టైం సర్వే చేసి మ్యాప్ చేశారు. రేగడి మట్టి ఉందా, ఎర్ర మట్టి ఉందా క్లాసిఫై చేశారు. ఒక్కొక్క మట్టికి ఒక్కో రకం ట్యాక్స్ అనమాట. వాన పడలేదు, క్రాప్స్ రాలేదంటే వినేదే లేదు. అప్పో సొప్పో చేసైనా ట్యాక్స్ కట్టాల్సిందే. అలా ఫార్మర్స్ అందరూ అప్పుల ఊబిలో పడ్డారు. అప్పులు కట్టలేక కష్టపడ్డారు. 1800 నుంచి 1810 దాకా లోకల్ పాలెగాళ్ళని తొక్కేశారు. 1810 నుంచి 1840 దాకా మ్యాసివ్ డిఫారెస్ట్రేషన్ చేశారు. బ్రిటిష్ వాళ్ళ షిప్స్కి, ట్రైన్స్కి కావాల్సిన కలప మొత్తం ఈ ఫారెస్ట్ కొట్టేసే తీసుకెళ్ళిపోయారు. దెబ్బతో ఈ ఏరియా ఇంకా డ్రై అయిపోయింది. ఒకప్పటి పంచదారులు ఎండిపోవడం స్టార్ట్ అయ్యాయి. 1850స్లో రైల్వేస్ ఫస్ట్ టైం గుత్తి అండ్ రాయచూర్ ఏరియాస్కి రీచ్ అయింది. రైల్వేస్ అంటే డెవలప్మెంట్ అని ఆనందపడకండి, జస్ట్ ఇంకా ఫాస్ట్గా దోపిడీ చేయడానికి వాళ్ళు వేసుకున్న ట్రాక్స్ అంతే.
ఫెమైన్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ నుంచి ధాన్యాలు ఎక్స్‌పోర్ట్ అవుతూనే ఉండేది. ఈ ఫుడ్ గ్రెయిన్స్‌ని యూరోప్‌లో అలానే అమెరికన్ సివిల్ వార్ వాళ్ళకి అమ్మేసేవాళ్ళు కంపెనీ వాళ్ళు. యూజువల్‌గా లోకల్ విలేజెస్‌లో గోడౌన్స్‌లో ఒక 4, 5 ఇయర్స్‌కి సరిపడా ధాన్యం స్టోరేజ్‌లో ఉండేది. అవి మొత్తం ఖాళీ చేపిచ్చేసారు బ్రిటిషర్స్. ఇది ఇలా 70 ఏళ్ల పాటు సాగింది. 1876లో ఈ సీడెడ్ ఏరియాకి పెద్ద కలెక్టర్ కింద సర్ రిచర్డ్ టెంపుల్‌ని అపాయింట్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. అదే టైంలో ద గ్రేట్ ఫెమైన్ స్టార్ట్ అయింది. చుక్క నీళ్లు లేవు, వాన లేదు, చెరువులు ఎండిపోయాయి, గోడౌన్స్‌లో దాచుకున్న ధాన్యం మొత్తం బ్రిటిషర్స్ దోచుకెళ్ళిపోయారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఈ రిచర్డ్ టెంపుల్ 1874లో బీహార్‌లో కలెక్టర్‌గా ఉండేవాడు. అప్పుడు బీహార్‌లో కరువు వస్తే బెంగాల్ గవర్నమెంట్ అండ్ రిచర్డ్ టెంపుల్ ముందు చూపుతో బర్మా నుంచి రైస్ ఇంపోర్ట్ చేశారు. దీనివల్ల చాలా డెత్స్ ప్రివెంట్ అయ్యాయి. కానీ ఇన్ని డబ్బులు వేస్ట్ చేసినందుకు రిచర్డ్ టెంపుల్ మీద చాలా క్రిటిసిజం వచ్చింది కంపెనీ నుంచి. సో ఈసారి ఎలా అయినా సరే మనీ అనేది ఖర్చు పెట్టకూడదని డిసైడ్ అయ్యాడు. అదే టైంలో 1876లో ఫెమైన్ స్టార్ట్ అయింది. ఈ టైంలోనే రిచర్డ్ టెంపుల్ వేజ్ అనే పాలసీని తీసుకొచ్చాడు. ఈ పాలసీ ప్రకారం ఇండియన్స్‌కి ఎక్కువ ఫుడ్ పెట్టేస్తే లేజీ అయిపోతారని, ఫుడ్ కావాలంటే పని చేయాల్సిందే అనే రూల్ తెచ్చాడు. జస్ట్ 1 పౌండ్ ఫుడ్ కోసం రోజంతా వెట్టి చాకిరీ చేయించుకునేవాళ్ళు. 1 పౌండ్ ఫుడ్ అంటే జస్ట్ 450 గ్రామ్స్. జర్మనీలో హోలోకాస్ట్ విక్టిమ్స్‌కి ఇచ్చిన ఫుడ్ కన్నా తక్కువ రేషన్ ఇది. అంత దారుణంగా ట్రీట్ చేశారు. అలానే డిస్టెన్స్ టెస్ట్ అని ఒక టెస్ట్ పెట్టేవాడు. అసలు నువ్వు నిజంగానే ఆకలితో ఉన్నావా లేదా అనేదానికి ఇది టెస్ట్ అంట. ఫెమైన్ రిలీఫ్ క్యాంప్ దాకా వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 10-15 మైళ్ళు నడిచి వెళ్ళాలి. ఈ దారిలోనే చాలామంది చనిపోయేవాళ్ళు. పోనీ వీళ్ళ పని ఏమైనా సింపులా అంటే అది కూడా కాదు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రాళ్ళు పగలగొట్టాలి. ఒకవేళ నీకు నీరసం వచ్చి పడిపోతే ఆ రోజు నీకు ఫుడ్ లేదు. ఇన్ని శవాల మధ్య బ్రిటిషర్స్ ట్యాక్స్ కలెక్ట్ చేయడం మాత్రం ఆపలేదు. చివరికి ఫార్మర్స్ వాళ్ళ క్యాటిల్ని, భార్య మెడలో తాళిని కూడా అమ్ముకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఈ కరువు ఎంత దారుణమైందా అంటే చాలామంది ఊర్లు వదిలి వేరే ఊర్లలోకి, అడవుల్లోకి వెళ్ళారు. వేట దొరక్కపోతే వేర్లు, దుంపలు తినేవాళ్ళు. అది కూడా దొరక్కపోతే ఎలకలు పట్టుకొని తినేవాళ్ళు. కానీ ఒక పాయింట్ తర్వాత చివరికి ఎలకలు కూడా దొరకట్లేదు. అప్పుడు లెదర్ తోలు తినేవాళ్ళు. బాడీస్ అన్ని గుట్టలు గుట్టలుగా వీధుల్లో పడి ఉండేవి. రాబందులు పీక్కు తింటూ ఉండేవి. ఈ ఫెమైన్ అయ్యేసరికి స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయో చెప్తా. టోటల్ ఇండియా వైడ్ ఆల్మోస్ట్ 80 లక్షల నుంచి 1 కోటి మంది దాకా చనిపోయారు. వీళ్ళల్లో ఆల్మోస్ట్ 30-40 లక్షల మంది ఈ సిగరెట్ డిస్ట్రిక్ట్స్కి చెందిన వాళ్ళే. రాయలసీమ ఏరియా మొత్తంలో ఈ 2-3 ఏళ్లలోనే ఆల్మోస్ట్ 25% పాపులేషన్ మొత్తం వైప్ అవుట్ అయిపోయింది. ఇద్దరు చనిపోయారు ఆర్ పారిపోయారు. పారిపోయిన వాళ్ళకి ఏమైంది ఎవ్వరికీ తెలీదు. ఈ ఏరియాలో టోటల్ లైఫ్ స్టాక్లో మొత్తం 50% వైప్ అవుట్ అయిపోయింది. కానీ వీటన్నిటికన్నా దారుణమైన స్టాటిస్టిక్ ఇంకొకటి ఉంది. కంపెనీ వాళ్ళు 3,20,000 టన్నుల గోధుమల్ని 1877లో లండన్కి ఎక్స్పోర్ట్ చేశారు. ఇమాజిన్, అంత దారుణమైన కరువులో కూడా అన్ని టన్నుల సప్లైస్ లండన్కి వెళ్ళాయి. వాటిల్లో కొంచెం ఇక్కడ వాళ్ళకి ఇచ్చినా చాలామంది చావు తప్పించుకునేవాళ్ళు. కానీ బ్రిటిష్ వాళ్ళ క్రూరత్వం ముందు సీమ ప్రజల ప్రాణాలు నిలవలేదు. ఈ ఫెమైన్ వల్ల ఎన్వైరన్మెంట్ అండ్ సోషల్ చేంజెస్ కూడా చాలా వచ్చాయి. క్యాటిల్ అండ్ ఫార్మర్స్ లేకపోవడం వల్ల బీడు భూములు ఇంకా పెరిగిపోయాయి. అలానే ఇక్కడ పని చేసుకునే వాళ్ళంతా వేరే సిటీస్కి వలస వెళ్ళిపోయారు. ఇంతమంది చనిపోయాక ఫైనల్లీ బ్రిటిష్ వాళ్ళు 1883లో ఫెమైన్ కోడ్ అనే చట్టం తీసుకొచ్చారు. 1876లో ఫెమైన్ వస్తే 1883లో చట్టం వచ్చింది. 7 ఇయర్స్ డిలే. ఎంతమంది చనిపోయి ఉంటారు ఈ గ్యాప్లో. ఈ చట్టం బేసికల్లీ ఫెమైన్ వచ్చినప్పుడు ఎలాంటి గైడ్లైన్స్ ఉండాలి అనేది డిఫైన్ చేశారు. కానీ అప్పటికే టూ లేట్. చాలామంది చనిపోయారు. ఈ కరువు వల్ల ఇప్పటికీ చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారని తెలుసా? ఎస్, ఇలా మేజర్ ఈవెంట్స్ వచ్చినప్పుడు మన బాడీలో DNA రీప్రోగ్రామ్ అవుతుంది. ఫ్యాట్ని, షుగర్ని స్టోర్ చేసుకునే విధానం మారిపోతుంది. అప్పట్లో సౌత్ ఇండియాలో చాలా ఫెమైన్స్ వచ్చాయి. 1832 అండ్ 33లో డొక్కల కరువు అని గుంటూరు ప్రెసిడెన్సీలో వచ్చింది. డొక్కల కరువు అని ఎందుకంటారంటే పీపుల్ బికేమ్ సో థిన్ దట్ వాళ్ళ డొక్కలు బయట కనిపించాయి. అది కూడా ఆల్మోస్ట్ ఇంతే సివియర్గా ఉండేది. ఇక్కడ కూడా సేమ్ రీజన్స్. కరువు వచ్చిన ట్యాక్స్ కట్టాలి, మొత్తం చెయ్యాలి. ఇలాంటి కరువుల వల్ల సౌత్ ఇండియన్ జెనెటిక్సే మారిపోయాయి. సౌత్ ఇండియన్స్కి టైప్ 2 డయాబెటీస్ రిస్క్ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్స్ రిస్క్ చాలా పెరిగింది. మనోళ్ళు చాలామంది ఈజీగా వెయిట్ గెయిన్ అవ్వడం, ఒబీస్ అవ్వడం ఎందుకు అవుతారంటే మన బాడీ ఎలా ఆలోచిస్తుందంటే ఒకవేళ కరువు వస్తే సస్టెనెన్స్ కావాలి కాబట్టి ఇప్పటి నుంచి వెయిట్ పెంచేద్దాం అని అనుకుంటుంది. అందుకే మన వాళ్ళకి ఇష్యూస్ అన్నీ వస్తాయి. ఇమాజిన్, ఆల్మోస్ట్ 200 ఏళ్ళు అవుతున్నా కూడా ఆ స్కార్స్ మనల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. రాయలసీమ జనాలు చాలా ప్రౌడ్ పీపుల్. అందుకే సర్కారీ గంజం కోసం వెళ్ళడం అంటే తల కొట్టేసినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది. ఆకలితో అయినా ఉండేవాళ్ళు కానీ సర్కార్ గంజి కోసం మాత్రం వెళ్ళేవాళ్ళు కాదు. కానీ చివరికి ఆకలే గెలిచింది. గంజి తాగి సర్వైవ్ అవ్వాల్సిన దుస్థితి వచ్చింది. ఈ టైంలో రాయలసీమ ఏరియా నుంచి చాలా కరువు పాటలు వచ్చాయి. వాటిల్లో ఒకటి ఇక్కడ స్క్రీన్ మీద పెడుతున్నాం. రాయల చెరువులు రాలిపాయే, పాలగాని కత్తి తుప్పు పట్టే, ఎర్ర నేల ఉప్పు దేరే, నల్ల నేల దుమ్ము రేగే,
కూలికి పోతే కుంచెడు గంజి, తాళి నమ్మితే తులం గింజ, ఆకలి మంటల అడవిలోన మా బిడ్డల ప్రాణం మట్టిపాలాయే. అసలు ఇవి చదువుతుంటేనే చాలా బాధ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్‌లో సీమ ప్రజలు ఉండాల్సొచ్చింది. కానీ ఇక్కడ ఐరనీ ఏంటంటే, ఒక పక్క ఇంత జరుగుతున్నా కూడా క్రిస్టియానిటీ అన్నది రైజ్ అవుతూనే ఉంది. క్రిస్టియానిటీ ఎందుకు రైజ్ అయింది అంటే, ఇక్కడ అణిచివేయబడ్డ వారి బాధలు అలాంటియి. వాళ్ళ శరీరాలు వాళ్ళవి గాదు. వాళ్ళని సమాజంలో చోటే లేదు అన్నట్టు చూసారు అగ్రవర్ణాలు. అందుకే క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్‌లో జాయిన్ అయ్యి, అలా క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన వాళ్ళు చాలామందున్నారు. ఏమోలేండి, ఈ కరువులో చనిపోయిన వాళ్ళంతా ఎక్కువగా ఈ పేద మరియు అణిచివేయబడ్డ వారే గదా! వాళ్ళకే తెలుస్తది ఆ బాధ ఎలా ఉంటదో. ఈ కరువు అనేది రాయలసీమని ఎంత డిఫైన్ చేసిందంటే, వాళ్ళ సాహిత్యంలో, వాళ్ళ కల్చర్‌లో గూడా ఇమిడిపోయే అంతలా భయపెట్టింది. ఈ గ్రేట్ ఫేమైన్ ఎంత దెబ్బ కొట్టిందంటే, రాయలసీమ రీజియన్ మొత్తం పర్మనెంట్ కరువు ప్రాంతంలా మారిపోయింది. ఈ ఫెమైన్ తర్వాత 1890స్‌లో ఇంకో 2 కరువులొచ్చాయి. 1920లో అనంతపూర్ కరువు వచ్చింది. 1940స్‌లో వరల్డ్ వార్ II అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర ఫుడ్ అంతా వాళ్ళ సైన్యం అవసరం కోసం దోపిడీ చేసేసారు. అప్పుడు మళ్ళీ కరువు వచ్చింది. కానీ ఇదే టైంలో బెంగాల్‌లో కూడా ఇంతకన్నా దారుణమైన కరువు ఇంకొకటొచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చాక కూడా 1952లో ఇంకొక కరువు వచ్చింది. కానీ ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్ట్ రావడం, మెల్లిగా మోడర్న్ ఇరిగేషన్ మెథడ్స్ రావడంతో మళ్ళీ ఈ రేంజ్ కరువులైతే ఇంకా రాలేదు. ఎపిలాగ్. రణబాలి మూవీలో మోస్ట్లీ ఈ గ్రేట్ ఫెమైన్ అనే ఈవెంట్‌నే కవర్ చేస్తూ ఉండొచ్చు. కానీ దాని ఎఫెక్ట్ తెలియాలంటే జస్ట్ ఆ కరువు గురించి తెలిస్తే సరిపోదు. అసలు ఎంతో ఘనంగా ఉండాల్సిన రాయలసీమ, అంతే ఘనంగా బతికిన ప్రజలు, రోడ్ల మీద రత్నాలు పోసి అమ్మిన చరిత్ర గల వాళ్ళు, చివరికి చేతిలో ముద్ద కూడా దొరక్క వాళ్ళ ఆత్మాభిమానం చంపుకుని మరి సర్కారీ గంజి తాగాల్సి వచ్చిందంటే, ఆ ప్రాంతం ఎన్ని కష్టాలు అనుభవించింది. అక్కడ ప్రజలు ఎంత ట్రామా చూసుంటారు. ఎందుకంటే ఇలాంటివి సింపుల్‌గా తీరిపోయే సమస్యలు కావు. కొన్ని జనరేషన్స్ పాటు ఆ బాధ, నొప్పి, ట్రామా, భయం అన్నీ క్యారీ డౌన్ అవుతూ ఉంటాయి. ఇవి ఆ ప్రాంతంలో సోషల్, ఎకనామికల్ అండ్ కల్చరల్ చేంజెస్‌ని బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేశాయి. ఈ స్టోరీ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించిందల్లా ఒకటే అండి. మనం ఆ తప్పు నుంచి ఏమన్నా నేర్చుకున్నామా అని. ప్రెజెంట్ డే ఇండియాలో వాటర్ మేనేజ్‌మెంట్ ఈజ్ స్టిల్ నాట్ గుడ్. దీనికి తోడు ఇప్పుడు డేటా సెంటర్స్ అని పెడుతున్నారు. ఈ డేటా సెంటర్స్ రన్ అవ్వడానికి చాలా వాటర్ కావాలి. ఓన్లీ ఫ్రెష్ వాటరే కావాలి. అంత వాటర్ వాటికే పోతే జనాలకి సరిపోతదా? వాటర్ లేకపోతే పవర్ జనరేషన్ ఎలా అవుతది? మళ్ళీ నీళ్ళు లేకపోతే సిట్యుయేషన్ ఎలా అవుతది? ఇలాంటి క్వెషన్సే మైండ్‌లోకి వచ్చాయి. వీటికి గవర్నమెంట్ ఆన్సర్ చెప్పదు. మనం ఎవరం క్వెషన్ చెయ్యం. ఏమో కాలమే సమాధానం చెప్తదేమో అనుకుని అలా బతికేయడం అలవాటైపోయిందేమో. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోలో ఏమైనా తప్పులుంటే మన్నించండి, కింద కామెంట్స్‌లో కరెక్ట్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థై వ్యూ.